మేజర్ పంచాయతీకి సర్పంచి బరిలో బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి గుర్రాల దుర్గా భవాని గారు పోటీలో ఉన్నారు. చర్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా చర్ల ప్రాంత అభివృద్ధి కోసం బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి గుర్రాల దుర్గా భవాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ చర్ల పంచాయతీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి కూటమి మొత్తం కూడా కాంగ్రెస్ కి బి టీమ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలవాలి, ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ గెలవాలనేటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఇలా బీఆర్ఎస్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టి బి టీమ్ గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చినటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ బి టీమ్ కూటమిని, అదే విధంగా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈ స్థానిక ఎన్నికల్లో చర్ల మేజర్ పంచాయతీలో చిత్తుగా ఓడించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి నినాదంతో సర్వ సమానత్వాన్ని కోరుకునేటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుర్రాల దుర్గా భవాని గారిని గెలిపించి చర్ల పంచాయతీ యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పిలుపునిస్తాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.